ఐశ్వర్య, శ్రావణ్ ఎలాంటి వాడన్న విషయం ఖచ్చితంగా అలేఖ్యకి చెప్దాం. భయపడకు మీనాక్షి, నేను అలేఖ్యంత కఠినంగా ఉండను. సాత్విక్ మీనాక్షులు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయడమే కరెక్ట్ అని చెప్పడానికి వచ్చావు కదా? అవునా లేఖ్య? ఇందులో సాత్విక్ తప్పేం లేదు. సాత్విక్ తప్పు లేదా? చూడు, ఏం తప్పు లేదా? చూడు, ఏం తప్పు చేశాడో నీకే తెలుస్తుంది. నేను మీనాక్షిని ప్రేమించి తప్పు చేశానని సాత్విక్ భావిస్తే ఇలా దగ్గరగా ఉండడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? ఇలా రాసుకుని పూసుకుని ఎందుకుంటాడు? ఎవరైనా తన ఫ్రెండ్ కి కాబోయే భార్యతో ఇలా ప్రవర్తిస్తారా? మీనాక్షి కూడా లవ్ చేస్తుంటే తను మాత్రం ఏం చేస్తాడు? మీనాక్షి లవ్ చేయలేదు. లవ్ చేసేటట్టు చేసుకున్నాడు. మీ అందరి కోఆపరేషన్ తో మీనాక్షి విషయంలో సాత్విక్ రెచ్చిపోయాడు. మీనాక్షిని కావాలని తన వైపుకి లాక్కున్నాడు. ఇదేనా నువ్వు నా పరువు మర్యాదలకి సాత్విక్ చేత ఇప్పించిన గౌరవం? ఈ అలేఖ్య ప్రతిష్టని దెబ్బతీసి నాయకర్ మావకిచ్చిన మాటని తప్పిలా చేసి నన్ను తలదించుకునేలా చేయాలనే కదా నీ ఉద్దేశం? అయ్యో, నువ్వు తలదించుకుంటే నేను తలదించుకున్నట్టే అలేఖ్య. నా ఉద్దేశం అలాంటిది కాదు. నేను ప్రేమలో దెబ్బతిన్నాను కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అందుకే ఎవ్వరూ ప్రేమలో దెబ్బతినకూడదనే ఇలా అన్నాను. ఐశ్వర్య, ప్రేమలో దెబ్బతిన్నాను అంటున్నావు. అప్పుడు నిజంగానే నీ మనసులో ప్రేమ ఉంటే సూర్యుని ఎలాగైనా బలవంతంగానైనా పెళ్లి చేసుకునేదానివి. ఎందుకు పెళ్లి చేసుకోలేదు? సూర్యుని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో నీకు చాలా అవకాశాలున్నాయి ఐశ్వర్య, కానీ నువ్వు చేసుకోలేకపోయావు. ఇక్కడ కూడా అలాగే ఆలోచించు ఐశ్వర్య. ప్రేమలో పడతారు, తప్పులేదు, కానీ సిచ్యువేషన్ చూసుకోవాలి. అప్పటి పరిస్థితుల మూలంగా నువ్వు సూర్యుని పెళ్లి చేసుకోలేదు. అలాగే ఇప్పటి పరిస్థితుల వల్ల మీనాక్షిని సాత్విక్ పెళ్లి చేసుకోలేడు. అంతే, కథ అయిపోయింది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఎవరు ఏమీ చేయలేరు. ఈ 100 కోట్ల జనాభాలో ఎన్నో మతాలు, ఎన్నో వర్గాలు, ఎన్నో సంస్కృతులు. ప్రేమ విషయంలో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. అప్పుడు ప్రేమ విషయంలో నువ్వెలా ఫెయిల్ అయ్యావో ఇప్పుడు సాత్విక్ కూడా అలాగే ఫెయిల్ అయ్యాడనుకుని మర్చిపో. నిజంగా నీ ప్రేమని నువ్వు సక్సెస్ చేసుకునుండి ఇప్పుడు సాత్విక్ ప్రేమని సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తుండే నేను చాలా మెచ్చుకునేదాన్ని ఐశ్వర్య. కానీ నీ ప్రేమని ఫెయిల్ చేసుకుని ఇప్పుడు సాత్విక్ ప్రేమని సక్సెస్ చేయాలని పట్టుబడతావేంటి? అందుకోవాల్సినవి అందుకోలేదని నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు.
దయచేసి నా పరువుని రెడ్డి గారి పరువుని తీయకు. అర్థమైందా? ముందే నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసుకుని మాట్లాడుతుంటే నేనేం చెప్పగలనా లేఖ్య? నేనేదో నీ మనసుని నొప్పించడానికి అన్నానని ఫీల్ అవ్వకు. నేను వాస్తవం మాట్లాడానంతే. అలేఖ్య, నేను నీకో విషయం చెప్పాలి. చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తున్నాను. చెప్పు. మీనాక్షిని పెళ్లి చేసుకోబోయే శ్రావణ్ ఒక డ్రగ్ అడిక్ట్. అమ్మాయిలతో కలిసి ఆ శ్రావణ్ డ్రగ్స్ తీసుకుని ఎంజాయ్ చేయటం నేను సంతోష్ స్వయంగా చూసాం. అలాగా? ఐశ్వర్య, నాకు నీ మాటల మీద గౌరవం ఉంది. నువ్వేదైనా కరెక్ట్గా చూస్తే గానీ నాకు చెప్పవు. ఎందుకు ఎక్కడ చూసావు? తేజ కాంప్లెక్స్ లో. ఎప్పుడు చూసావు? ఉదయం 10-12 గంటల మధ్య చూసాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడ అలేఖ్య గారంటే? నేనే. హలో మేడం, నా పేరు నిఖిత. నేను ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాను. లోపలికి రండి. శ్రావణ్ అంటే మీ తమ్ముడే కదా? అవును. ఆయన ఈరోజు ఉదయం 10 గంటలకు బెంగళూరు ఫ్లైట్కి వెళుతూ ఎయిర్పోర్ట్లో పాస్పోర్ట్, పాన్ కార్డ్ మర్చిపోయారు. ఆయన కాల్ చేస్తే అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ మా అక్క ఆమెకు అందజేయమని చెప్పారు. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఐడి ప్రూఫ్ చూపిస్తారా? This is my driving license. Is it enough? థ్యాంక్ యూ మేడం. అన్నీ ఉన్నాయి లేదా చూడండి మేడం. ఓకే, వస్తాను మేడం. హాయ్ శ్రవణ్. హలో అక్క. చెప్పు శ్రవణ్. అక్క, నేను అర్జెంట్ పని మీద ఉదయాన్నే బెంగళూరుకి వచ్చాను. ఎయిర్పోర్ట్లో నా పాస్పోర్ట్, పాన్ కార్డు మర్చిపోయాను. వాళ్ళు ఫోన్ చేస్తే మీ ఇంటి అడ్రస్ ఇచ్చి మీకు ఇమ్మని చెప్పాను. వాళ్ళు వస్తే అవి తీసుకో అక్క. ఓకే శ్రవణ్, వాటిని నేను తీసుకున్నాను. నువ్వు పని చూసుకుని తొందరగా వచ్చేసాయి. అలాగే అక్క. అరుంధతక్క, నువ్వు కరెక్ట్ టైంలో నాకు కనిపించి నా నెత్తి మీద పాలు పోసు, లేదంటే నా వికెట్ డౌన్ అయిపోయేది. చాలా థ్యాంక్స్ అక్క.
అక్క ఇవి తీసుకువెళ్ళి లోపల పెట్టు. అలాగే. ఏంటి ఐశ్వర్య గారు, శ్రావణ్ డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు మేం చూసాము అని చెప్పాం. శ్రావణ్ ఏమో ఆ టైంలో ఆకాశంలో ఫ్లైట్ లో ఉన్నాడంట. లేదా లేఖ్య, నేను సంతోష్ స్వయంగా చూసాం. ఇద్దరు అమ్మాయిలతో కలిసి శ్రావణ్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఐశ్వర్య, నువ్వు నాకు ఏదైనా నిజం చెప్తావనే నమ్మకం నాకుండేది. ఇప్పుడు అది కూడా పోయింది. లేదా లేఖ్య, ఇదంతా నాటకం. ఆ శ్రవణ్ ఆడుతున్న నాటకం. నేను చెప్పేది నిజం. ఇంక చాలు. సాత్విక్ ప్రేమని గెలిపించడం కోసం నువ్వు అడ్డదారులు తొక్కుతున్నావు. అది నాకు చాలా బాధేస్తుంది ఐశ్వర్య. సాత్విక్ ప్రేమ సక్సెస్ కావాలని శ్రావణ్ణి దోషిని చేస్తూ ఈ రూట్లోకి వచ్చావు. ఇది అసలు పద్ధతేనా? చూడు, నీ మీద నాకింకా గౌరవం పోలేదు కాబట్టి నా కోపాన్ని అణుచుకొని చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళ ఐశ్వర్య. ఓకే లేఖ్య, నీతో ఎన్నో పంచుకుందామని ఇక్కడికి వచ్చాను. కానీ నా దురదృష్టం వల్ల పంచుకోలేకపోతున్నాను. వస్తాను. నేస్తమా ఇంత శిక్ష న్యాయమా, అనురాగమే నేరమా, స్నేహమే ద్రోహమా, కాణరాణి దైవమా, బలి కోరటం న్యాయమా, బంధమే ఈవేళ తెంచుకుపోతే కన్నీరే ఏరై పారేనా, నేస్తమే ఈనాడు శత్రువు అయితే చితిమంటే కాదా లోనా. అలేఖ్య, ఐశ్వర్య ఏంటి మనసులో ఏదో పెట్టుకుని ఇలా డ్రామాలాడుతోంది? చూడలేఖ్య, ఆ ఐశ్వర్యకి సాత్విక్ మీద అభిమానం ఉండొచ్చు, కానీ శ్రావణ్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని అబద్ధం చెప్పకూడదు.
సాత్విక్ ప్రేమ కోసం శ్రావణ్ని విలన్ చేయకూడదు. ఏమైనా ఈ మధ్య నీ విషయంలో ఐశ్వర్య చాలా చిత్రంగా బిహేవ్ చేస్తోంది. ఎప్పుడూ చెల్లి చెల్లి అంటూ నీకోసమే ఆలోచించే ఐశ్వర్య ఎందుకో తెలీదు సాత్విక్ సాత్విక్ అంటూ ఆ సాత్విక్ గురించే ఆలోచిస్తోంది. నువ్వు నాకు ఇంట్లో చోటిచ్చావు, నా హద్దుల్లో నేనుంటున్నాను కదా. నీ మనసులో ఐశ్వర్యకి చోటిచ్చావు, కానీ ఐశ్వర్య హద్దులు మీరుతోంది. ఎందుకో అర్థం కావడం లేదు. ఏమైనా మనమంతా ఒక కుటుంబం. ఆ ఐశ్వర్య విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలక్క. ఓ అరుంధతి గారు, రండి రండి. ఏంటి నాగిరెడ్డి ఈ మధ్య కనబడమే మానేశావు? జగ్గప్పని మీద వేరే ఊరెళ్ళి ఉండాను, నిన్ననే వచ్చినాను. రండి. జగదీశ్వర రెడ్డి గారు ఉన్నారా? ఉన్నారండి, రండి. ఆ జగ్గప్ప జగ్గప్ప. అరుంధతి గారు నమస్కారం. నమస్తే. రండి. వీరు బర్త్డే ఫంక్షన్ కి అందరితో పాటు మీరు వస్తే బాగుండేది. వద్దామని అనుకున్నాను, కానీ అవాయిడ్ చేయలేని పని వల్ల రాలేకపోయాను. అందుకే ఈరోజు స్పెషల్ గా వచ్చాను. ఈ రోజు మా ఇంటికి స్పెషల్ గా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. స్పెషల్ గా రావడమే కాదు, స్పెషల్ న్యూస్ తో కూడా వచ్చాను. తీసుకోండి. అన్నీ నాకేనా? రెడ్డి గారు, మీకు మీ తమ్ముడంటే ప్రాణం అనుకుంటా. వాడు పేరుకి మా చిన్నాన్న కొడుకే అయినా వాడిని ఎప్పుడూ అలా చూడలేదు. సొంత తమ్ముళ్లాగే చూశాను. వాడంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడు. ఈ ఇంట్లో వాడికి ప్రత్యేకంగా ఒక గది కూడా ఉంది. మరి అటువంటి తమ్ముడు ఇబ్బంది పడుతుంటే మీరు తట్టుకోగలరా? వాళ్ళలో నిజాయితీ ఉంది. వాడు ఏ ప్రాబ్లం తీసుకొచ్చినా 10 మంది సపోర్ట్ చేయగలిగే రీజన్ ఉంటుంది. అందుకే వాడు ఏం చేసినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ వాడు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మాత్రం ఈ జగదీశ్వర్ రెడ్డి ఊరుకోడు. మీకు ఏదైనా చెప్పుకోగలిగే మీ తమ్ముడు ఇప్పుడు మీకు చెప్పుకోలేని ప్రాబ్లంలో పడిపోయాడు. ఏం జరిగింది? మీ తమ్ముడు ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ప్రాణానికి ప్రాణంగా మీరు చూసుకునే మీ తమ్ముడు ఒక అమ్మాయిని తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా సాత్విక్ని ప్రేమిస్తోంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్లే ఒప్పుకోవడం లేదు. ఎందుకని? ఎందుకంటే ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరిగిపోయింది. నిజం చెప్పాలంటే సాత్విక్ అమ్మాయిని నిశ్చితార్థం ముందే ప్రేమించాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరండి? అది మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి... చెప్పండి అరుంధతి గారు, ఎవరా అమ్మాయి? తను
తను నాయకర్ గారి అమ్మాయి మీనాక్షి 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 సాత్విక్ మంచి ఫ్రెండ్స్ కదా? వాళ్ళిద్దరూ అనుకోలేదు లవ్లో పడతామని. ఏ విషయం తెలిసే అలేఖ్య ఆ రోజు మీ ఇంటి దగ్గర నుంచి మీనాక్షిని తీసుకొని హడావిడిగా వెళ్ళిపోయింది. రెడ్డి గారు, ఆఫీస్ నుంచి అర్జెంట్గా ఫోన్ వచ్చింది. నేను, సూర్య, మీనాక్షి, శ్రావణ్ వెళ్ళాలి. మాకు ఒక కార్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు అలేఖ్య మీనాక్షిని ఒక గదిలో బంధించి దారుణంగా కొడుతోంది. నేను అలేఖ్యని తప్పు పట్టడం లేదు. అలేఖ్య నాకు చెల్లెలు. అలాగే నా తమ్ముడు సాత్విక్ అంటే నాకు ప్రాణం. సాత్విక్ ప్రేమ ఇలా అయిందంటే నేను భరించలేకపోతున్నాను. ఇంత పెద్ద విషయాన్ని మీతో చెప్పడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. ఆఖరికి అలేఖ్యకు కూడా ఈ విషయం మీకు చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఏదైతే అదయిందని నేను చెప్పడానికి వచ్చాను. చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పాను రెడ్డి గారు. ఎందుకంటే రేపు ఈ విషయం బాగా ముదిరిన తర్వాత మీకు తెలిస్తే ఇంతమంది ఉండి కూడా ఈ విషయం ముందుగానే నాకెందుకు చెప్పలేదని మీరు మమ్మల్ని నిలదీయొచ్చు. మీనాక్షి సాత్విక్లు ఒకరినొకళ్ళు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రేమ మీ చేతుల్లో ఉంది. మీ రెడ్డమ్మ ఎలాగైనా సరే సాత్విక్ మీనాక్షిల ప్రేమని విడదీయాలని చూస్తోంది. ప్రేమని విడదీయడం ఎంత పెద్ద పాపం రెడ్డి గారు. ఏంది జగప్ప ఇదే? ఇది మన గౌరవానికి సంబంధించినది.